ఓం నమో వెంకటేశాయ. కల్కి అవతారం వస్తాడని వర్ణించాయి కదా. ఇలా రెండు రకాలుగా తెల్లగుర్రము నెక్కినవాడిగా, రెండవది ఎర్రగుర్రము నెక్కినవాడిగా ఎందుకు వర్ణించాయి? ప్రాచీన పురాణముల్లో అని పరిశోధించితే చాలా కాలం వరకు ఈ దేవరహస్యం విడలేదు. చాలాసార్లు తిరుమల యాత్ర చేసి స్వామివారిపై ధ్యానించగా ఈ చుక్కుముడి వీడిపోయినది. అదేమిటంటే, భగవంతుడు తన ఆఖరి అవతారమైన కల్కి భగవానుడిగా అవతరించినప్పుడు చేసే పనులు రెండు రకాలు. దుర్మార్గులను సంహరించే దుష్ట శిక్షణ, రెండవది కలియుగాంతం చేసిన తర్వాత సత్యయుగంలోని ధర్మమును స్థాపించడం లేక ధర్మ సంస్థాపన. ఈ రెండు పనులను చేసే సమయంలో దివ్య సంకేతములుగా రహస్య గుర్తులు ప్రాచీన పురాణాలు కల్కిదేవుని రెండు రకాల గుర్రములుగా, అంటే ఒకటి తెల్ల గుర్రముగాను, రెండవది పంచకళ్యాణి రంగుగల గుర్రంగాను వర్ణించాయి. ఒకటి ధర్మ సంస్థాపనకు సూచన, రెండవది దుష్ట సంహారానికి, ప్రళయమునకు సూచన. దీనిని అమెరికాలో కొందరు యోగులు లేదా ధ్యానంలో కనిపించిన సంబల నుండి అవతరించే స్వామి తెల్ల గుర్రం నెక్కి ఒకసారి సాధువులతో కనిపించగా ముదురు రంగు గల ఎరుపు గుర్రము నెక్కి మండుచున్న జ్వాల వలె కనిపించే గుర్రం వాహనం మీద రెండు విధములుగా దర్శనమిచ్చారని వారి అనుభవాలను వర్ణించారు. శాశ్వత సంహితలోని వెంకటేశ్వర స్వామి అవతారంను ఈ విధంగా వర్ణించారు. మచ్చలేని జాబిల్లి వలె తెల్లనిదియు బంగారు తొడవులతో. ఈ అవతారం వచ్చే 4 యుగముల నుంచి శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 5వ అధ్యాయంలో కరభాజముని మాటల్లో ఇలా వర్ణించి ఉన్నది. శ్రీ మహావిష్ణువు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఆ 4 యుగాల్లోనూ వేరువేరు రంగులతో అవతరిస్తూ వివిధములైన వర్ణనలతో వర్ణించబడినది. అందువలన కృతయుగం తెల్లని వర్ణము, 4 బాహువులతోడును జడలు ధరించి యజ్ఞోపవీతము, జపమాల, కమండలం ధరించినవాడు, అంశుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగీశ్వరుడు, పరమపురుషుడు, పరమాత్మకుడు అనే పేర్లతో కీర్తింపబడుతున్నాడు అన్న వర్ణనలో రాబోయే సత్యయుగంలో వచ్చే అవతారం తెల్లని వర్ణంగా చెప్పబడినది. అందుకే కలియుగాంతంగా వచ్చే కల్కి భగవాని అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెల్లగుర్రం, ఆ గుర్రం పైనెక్కి తెల్లని సిల్కు తలపాగా ధరించి అర్ధచంద్రం వంటి తెల్లని ఖడ్గం ధరించినవాడు. ఇక్కడ కల్కి భగవాని వాహనం గుర్రంగా వర్ణించటంలో ఒక రహస్యార్థం దాగి ఉన్నది. ధనుస్సు రాశి యొక్క రూపం తెల్లని గుర్రం. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం, ఉదయం స్నాన సంధ్యాదులు చేసి ఏకాగ్రతతో శ్రీమన్నారాయణ్ణి పురుష సూక్త విధానములోనూ ఆయన మూలమంత్రముతోనూ మారేడు దళాలతోనూ తామర పువ్వులతోనూ పూజించును.